విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడు
స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు? నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. తను పాపలకెందుకు ఎదురైనాడు? మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు? तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महागणाधिपत्याय नमः। आवाहय गंगं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पदावत्सन्मनुदिविदं मंगलम दया स्मरणं संसां सरतो जयमंगलम लाभस्तेजं जयस्तेजं मदस्तेजं वरावहं देचा विधिवरस्तमृते सुजनार्दहं ओम लक्ष्मी नारायणाभ्यां महेश्वराभ्यां वाणी हिरण्यगर्भे सुजय बलंदरेश्वराभ्यां अरुन्धति वशिष्ठाभ्यां सीतारामाभ्यां सर्वेभ्यो महाजनेभ्यो तत्र पार्थोदनत्र श्री विजयोभूति ध्रुवानि तिर्मतिर्मम। ओम श्री महागणाधिपतये नमः। वेदं धन्यञ्जनार्पणं पूजयित्यानं ओम श्री महागणाधिपतिं साक्षादिवं दर्शयामि धूपमाग्रापयामि। सत्सन्तानसिद्ध्यर्थं इष्टकाम्यार्थसिद्ध्यर्थं श्री महागणाधिपतिर्वाकटाक्षाफलसिद्धिरस्तो ददातु। आवाहनं समर्पयामि, नवरत्नसिंहासनं समर्पयामि, दिव्यपादारविन्दं समर्पयामि, हस्तारविन्दं समर्पयामि, पूजयाचमनीं समर्पयामि, शुद्धोदकस्नानं समर्पयामि, वस्त्रेभ्यं समर्पयामि, गन्धद्वारान्तरादिष्टां नित्यपुष्टां परीक्षणे ईश्वरेण सर्वभूतानि
రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumaselaku kumakasayo, kumaselaku kumakasayo, sayo. Kumaselaku kumakasayo, kumaselaku kumakasayo, kumaselaku kumakasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్లే. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట, మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. హ్యాపీ మార్నింగ్. ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఇంత దూరం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక కమిటీ కుర్రాళ్ళని ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో కూడా నేను ఒక మెంబర్ని. ఇంత పెద్ద ఎత్తున మన ఫ్రెండ్స్ ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు. చాలా 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 ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇంతమంది ఇక్కడికి సమావేశానికి ఈ గెట్ టుగెదర్కి అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు బాలకృష్ణ, బీసీ హాస్టల్, నాది గుర్లకొండ విలేజ్, దేవరకొండ మండలం, కర్నూలు డిస్టిక్. ప్రజెంట్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అసలు ఆనాటి మన ఎడ్యుకేషన్కి ఈరోజు నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్కి అసలు నేనైతే సంబంధమే లేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు, అంటే మన అందరి తల్లిదండ్రులు కూడా, ఎస్పెషలీ హాస్టల్ గురించి ఏం చెప్తున్నారంటే, ఏదో వాళ్ళకి ఆ కాలంలో తినేకి ఉందో లేదో అనే అభిప్రాయంతో, లేకపోతే ఇంటి దగ్గర ఉంటే
పొలాలకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో మమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివించారు. ఆనాడు ఎలాంటి సౌకర్యాలు ఈ ఫోన్లు ఇదంతా లేకపోయినా చాలా గొప్పగా చదువుకున్నాం మనందరిలో కూడా చాలామంది మిలిటరీ, కొంతమంది సాఫ్ట్వేర్లు, కొంతమంది టీచర్లు, అందరికంటే ముఖ్యంగా రైతులు. నేను రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మనం ఎంత చదువుకున్నా కూడా, మనం ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా కూడా రైతు అనేది ఈరోజు ఏదైతే మన పాకిస్తాన్ కాల్పుల్లో ఆయన మురళీ నాయక్, అతనికి నేను ఆ తరపున సెల్యూట్, మనందరి తరపున సెల్యూట్ తెలియజేసుకుంటున్నా. చాలా గొప్పగా అతని కర్తవ్యం నిర్వర్తించాడు. దానికి మనం చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రైతులు, తర్వాత జవాన్లు, తర్వాతే మనందరం ఏ సాఫ్ట్వేర్ చేయని, ఏ టీచర్ వృత్తి చేయని, ఇంకొకటి ఏదన్నా చేయండి. తర్వాత మన మహిళామణులు, మనం ఎంత గొప్పగా ఉద్యోగాలు చేసినా, కలెక్టర్ అయినా, ఏఎస్, ఐపీఎస్, ఇంకా ఏది సీఎం పిఎం అయినా కూడా మనకి టయానికి మనకు కావాల్సింది వాళ్ళు వండి పెట్టి వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ వృత్తులు నిర్వర్తిస్తూ, కానీ ఇంట్లో పిల్లల్ని, భార్యల్ని, అత్తమామల్ని అందరినీ కూడా చాలా గొప్పగా చూసుకుంటూ, వాళ్ళకు కూడా మహిళామణులు కూడా మనందరి తరపున సెల్యూట్, క్లాప్స్. సక్సెస్ఫుల్ చేయాలని ఏదైనా చిన్న అవాంతరాలు వచ్చినా అందరం మనమే ఫ్రెండ్స్, అలాంటివి ఏం తీసుకోకండి. మంచిగా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ అందరికీ. ఇంకా వచ్చే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. అదేదో బాలకృష్ణ అంటాడు, ఏ పబ్కి వెళ్ళినా ఏదో అంటాడు డైలాగ్. ఇదైతే మనకి గట్టిగా వస్తుంది. ఏదైనా క్లాప్స్ కొట్టాలా అంటే అది మాత్రం చేతిలో వస్తాయి కదా. ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఒక్కసారి కలవాలా, కలిస్తే ఎట్లుంటుందని ఆలోచన ఒక 2 సంవత్సరాల క్రితం, ఒక 7 సంవత్సరాల క్రితం మన మిత్రులు సద్దాము, అదేవిధంగా భాస్కరు, చంద్ర, భరత్, రామకృష్ణ రెడ్డి, ఇట్లా మిగతా వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. గ్రూప్ క్రియేట్ చేసి మొట్టమొదటిసారిగా ఒకసారి బాయ్స్ అంతా కలవడం జరిగింది. బాయ్స్ కలిస్తే వీళ్ళు ఊరిలో ఉంటారా, మన వాళ్ళు స్కూల్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా రాని అయితే మీరు కలిస్తే ఈసారి మేమే వచ్చి స్టేజ్ బీకేస్తామని చెప్పింది. కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి గత జనవరిలోన ఒకటి మే 11 అని ఒక ఓటింగ్ పెట్టడం జరిగింది గ్రూప్లోన. మే 11 ఫిక్స్ చేసి అదే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫండ్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్ని రోజుల ముందు డేట్ ఫిక్స్ చేసే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని లీడ్ చేసేకి ఒక 8 మందితో కమిటీ కుర్రాళ్ళు అనే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ప్రకారము ఈ బ్యాచ్ అంతా ముందుకు తీసుకెళ్ళి ఎట్లా ఏంటి ఏ విధంగా అని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి కారణము చాలా దీన్ని వీళ్ళందరూ కలవడానికి చాలా మంచి ఉద్దేశం. కాబట్టి మనమందరము 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సంతోషాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మహిళామణులతోనే మనం ప్రారంభించాలని ఒక మంచి ఉద్దేశం చేత, స్త్రీని ముందు పెట్టాలని ఒక మంచి ఉద్దేశం చేత సరస్వతి పూజచే ప్రారంభించాము. సరస్వతి పూజచే ప్రారంభించే దానికంటే ముందు మనలో కొంతమంది మిత్రులు మా దురదృష్టవశాత్తు మనకు దూరం అయిపోవడం జరిగింది. వివిధ కారణాల రీత్యా మరణించడం జరిగింది. వాళ్ళ కోసము ఒక ప్రత్యేక స్టేజ్ పెట్టి వాళ్ళందరికీ నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశం కూడా మన మిత్రులు కొంతమంది సూచన మేరకు చేయడం జరిగింది. ఎవరైనా మన మిత్రులకి ఇంకా నివాళులు అర్పించుకోకుంటే దయచేసి అక్కడ గేటు ముందు భాగంలోన మన మిత్రులందరికీ కూడా నివాళులు అర్పించాలని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సరస్వతి పూజ కూడా ఇందాక చేశాము. సరస్వతి పూజ అయిపోయిన తర్వాత మరి స్టేజ్ మీదకి మన ఉన్నటువంటి గురువుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. స్టేజ్ మీదకి ఆహ్వానించడం తర్వాత మరి అదేవిధంగా మన మిత్రులు పూర్వ విద్యార్థుల యొక్క అనుభవాల్లో
ఒక్కొక్కరు ఒక 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ఆలోచనలు మనందరి దగ్గర పంచుకోవాల్సిందిగా రెండో కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా మూడో కార్యక్రమంగా గురు పూజోత్సవం. మనం ఏమి ఇచ్చినా గురువులకి రుణం తీర్చుకోలేమి. అందులో భాగంగా గురువులందరికీ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాలుగో భాగంగా మన మిత్రులందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక షీల్డు, ఒక బహుమానం ఇవాళ గుర్తుగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. మనమంతా కలిసిన ఒక మంచి సూచనగా ఉంటుందని నాలుగో విధంగా ఉంటుంది. ఐదో విధంగా మధ్యాహ్నం ఏదైతే ఉందో భోజనం సమయం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నియమావళిని అనుసరించి మిత్రులందరూ దయచేసి ఒకడక్కడ ఒకడిట్లా వెళ్ళకండి. మనమంతా కూర్చొని ఇంతకుముందు బాయ్స్ చేసుకున్నారు పెట్టులేదు, కానీ మాకు తెలియకుండా వాళ్ళు చేసుకున్నారు. నాతోటి మిత్రురాలకి అందరికీ కూడా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నా నమస్కారాలు. తర్వాత చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారు, మాకు చెప్పలేదు. తర్వాత వాళ్ళు చేసుకున్న తర్వాత మాకు వచ్చి చెప్పారు, మేము వచ్చి చేసుకున్నాము అని. అబ్బా మేము చదవకపోయినా ఓకే, 8th వరకు కలిసి ఉన్నాం కదా, మీరు ఎందుకు ఒకటి చేసుకున్నారు, మాకు చెప్పింటే మేము వచ్చేవాళ్ళం కదా అని. సో దాంట్లో చంద్ర, సద్దాం అడిగితేనే వాళ్ళు ఒప్పుకున్నారు. మమ్మల్ని కూడా సరే మీరు ఒక గ్రూప్ జాయిన్ చేసి అందరు గ్యాదర్ చేయండి, చేసుకుందాము అని అన్నారు. సో దానికి హ్యాపీ. మేము ఏది అడిగినా కూడా సరే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అన్నీ చెప్పేసి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణం సద్దాం అండ్ చంద్ర. వాళ్ళిద్దరికి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనకు మనమే మన పిల్లలంటే మనము కోరి తెచ్చుకున్న వాళ్ళం, కానీ ఇదేమి మనం ఎవరు ఇవ్వకుండా వచ్చినటువంటిది ఈ స్నేహ బంధం. ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, అందరూ ఇక్కడ ఇలా కలుస్తున్నాము అంటే దానికి మెయిన్ బాండింగ్ స్నేహం. ఆ స్నేహం ఉంటేనే ఇప్పుడు ఫాదర్ ఉంటారు, తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మదర్ ఉంటుంది, తనకు ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ ఫ్రెండ్షిప్లో మొత్తం అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఈ స్నేహం ఇలాగే కొనసాగుతూ ఉండాలి అంటే ఇలాంటి పార్టీస్ మమ్మల్ని ఇదే ఫస్ట్ టైం పిలవడము, కానీ ఇలాంటివి ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ కోరుకునేవారంటే మేము ఐడియా ఉండేది, సార్కి కొంచెం ఐడియా లేదు. అనేటువంటి స్వర్ణలత మేడం కానీ నెక్స్ట్ లీలావతి మేడం గారు, నెక్స్ట్ పుల్లా రామదేవ్ సార్ గారు, తెలుగు టీచర్ గారు. ఓకే రామదేవ్ సార్ గారు, నాగరాజ్ సార్ గారు, సార్ గారు సైన్స్ చెప్పడం అయితేనేమి, లీలావతి మేడం సోషల్ చెప్పడం అయితేనేమి, పీఈటీ మేడం గేమ్స్ ఆడించేటప్పుడు చాలా విసిగించేవాళ్ళము. అయినా కూడా మేడం అన్నింటినీ ఓర్చుకొని మాతో గేమ్స్ ఆడిస్తూ ఉండేవారు. దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి మహమ్మద్ అలీ సారు అంటే ఐడియా లేదు, కానీ బాయ్స్ చెప్పడం వల్ల నాకు ఐడియా వచ్చింది. సార్ మేము 6th నుంచి చెప్పారు మాకు హిందీ. సార్ని చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మిగతా వాళ్ళైతే చాలా మంది తెలుసు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు కొనసాగించాల్సిందిగా సునీల్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. గట్టిగా ఎంకరేజ్ చేయకుంటే వీళ్ళు ఏదో ఇంటికి వచ్చి కానీ అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఓకే, అంటే ఇది ఒక మీరు కూడా చాలా మంది టీచర్స్ అయినారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, రకరకాల సెక్టార్స్లో మన వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మ్యాథ్స్ ఆ విధంగా ప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఏ ఒక్కరూ లేరండి. నేనైతే ఎక్కడ చూడలేదు. ఏ విధంగా ఈరోజు మనం ఉన్నాము అంటే ఈ సెక్టర్లో చాలా ఎక్సలెంట్గా మనమంతా ఉన్నామంటే సార్ కూడా ఆ రోజు చాలా ప్రాక్టికల్గా చెప్పేవాడు సబ్జెక్ట్. ఎట్లాంటి ప్రాక్టికల్స్ అంటే ఆ విధంగా ప్రాక్టికల్ చేసేవాళ్ళు. మళ్ళీ అదే విధంగా మనకి తెలుగు సార్ ఉంటాడు. తెలుగులో నాకు తెలుసు అసలు ఇంగ్లీష్ వరకు లేకుండా మొత్తం తెలుగుతో మాట్లాడమంటే ఎవరు నేను చూడలేదు, ఒక రామాంజనేయులు సార్ తప్ప.
క్లాస్ మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఇక్కడ కూర్చున్న వాళ్ళే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి మనం ఆర్థికంగా ముందు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, ఒక స్టేజ్ వచ్చి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఎక్సలెంట్ గా మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే అంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఓకే, అదేవిధంగా మేడం విజిల్ వేస్తే సరే ఇంటర్వెల్ నుంచి ఏం చేసేవాళ్ళం మనం అంతా లోపలికి వెళ్ళాం. కానీ ఈ రోజు పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు, మన పిల్లలే మన మాట. ఆ రోజు అంతా ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఉస్మాన్ సార్ అయితేనే, సర్మలత మేడం అయితేనే, వీళ్ళంతా కూడా మనకు చాలా 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 అసలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయడం వల్లే మనం ఇక్కడ నాగరాజ్ సార్ సైన్స్ ఏరియాలో చాలా చాలా సోజల్ని మొత్తం కంప్లీట్ గా చెప్పేవాడు. ఎట్లా అంటే మొత్తం మన కళ్ళ ముందే ఏదో జరుగుతుందేమో ఇప్పుడు ఒక హిప్నాటిజం మాదిరి చెప్పేవాడు. ఈ రోజైతే చాలా చాలా ఏదో ఒక 10 పేపర్లు ఇచ్చి 500 300 ఇట్లా చేసుకుంటున్నారు. కానీ మనకి చెప్పినటువంటి టీచర్లే ఎక్సలెంట్. నేను 8 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. మనకి చెప్పిన చదువే ఎక్సలెంట్. మనకి చెప్పిన వాళ్ళే ఏ కార్పొరేట్ సెక్టర్ కూడా ఎక్కలేరు. ఇప్పుడు మన పిల్లలు కూడా దొరకరు ఇలాంటి వాళ్ళు. మీరు కావాల్సింటే మనం ఏ సెక్టర్ లోనైనా ఉండనివ్వండి. ఈవెన్ మనం ఏదైనా ఒక మంచి మనం ముందు తీసుకెళ్తున్నాం సొసైటీలో. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి గురువుల్ని గౌరవించాలనే ఉద్దేశం చేత ప్రప్రథమంగా మనం గురువులని, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఏంటది గట్టి చెప్పాలా ఆచార్య, వీళ్ళకి ఇష్టం లేనట్లుంది ఆచార్య. ఎక్సలెంట్ అండి. గురువుని మనం ఎప్పుడైతే గురువుని గౌరవిస్తామో ఈరోజు మోరల్ థింకింగ్స్ వాళ్ళ యొక్క అనుభవాన్ని మన ముందు ఉంచుతారు. కాబట్టి ఒక 2 minutes లో ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీకు ఉన్న వాళ్ళు కొంతమంది అంటే సగం చెప్పు సగం. అది ఫస్ట్ ఏం చేస్తారంటే నకులు సహదేవులు ఇద్దరు వెళ్తారు. వెళ్ళి నీళ్లు ఉన్నాయేమో చూసొస్తే నీళ్ళేముంటాయి, అక్కడ ఒక మనిషి ఉంటాడు. నీళ్లు తాగాలంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీకు ఇష్టం వచ్చినన్ని నీళ్లు తాగండి అని చెప్తాడు. క్వశ్చన్ ఏం కదా, మేము చాలా చిన్నప్పటి నుంచి నేర్చుకునేటివే. ఆయన చెప్తాడు, ఒక పెద్ద కుండ ఉంటుంది, ఒక చిన్న 4, 5, 10, 20, 30, 40 ఎన్నో కుండలు ఉంటాయి, అవి లక్షలు కూడా దాటచ్చు. ఆ కుండల్లో ఈ పెద్ద కుండల్లో నీళ్లు ఎన్ని లక్షల కుండల్లో నీళ్ళైనా నింపుతుంది. కానీ తిరిగి ఈ కుండలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో చిన్న కుండలు, వాటిని తిరిగి నింపలేవు. ఏంటది అంటారు. వాళ్ళు ఏదో సంథింగ్ ఏదేదో చెప్తారు. మీరంతా ఇది సమయం అయిపోయింది, యువర్ టైం ఈజ్ ఓవర్, మీ టైం లేదు, కాబట్టి మిమ్మల్ని మీరు వద్దు అని వాళ్ళని బయట పంపించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఎవరండి? నకల సహదేవ్ తర్వాత ఎవరు? అర్జునుడు. మా అన్న వస్తాడు, మా అన్నను పంపిస్తాం, చాలా తెలివైన వ్యక్తి, అర్జునుడు పంపిస్తా చూడని చెప్తాడు. అర్జునుడు వస్తాడు, అర్జునుడు కూడా ఆన్సర్ అడిగితే అర్జునుడు కూడా ఏదో చెప్పి పంపిస్తాడు. అర్జునుడు ఆన్సర్ కూడా సాటిస్ఫాక్షన్ కాదు, అది కూడా వాస్తవం కాదు. మళ్ళీ తిరిగి అర్జునుడు కాదు, ఈసారి భీమసేనుడు వస్తారు, నేను కొట్టైనా నీళ్ళు తీసుకెళ్తాడు ఖచ్చితంగా అని భీమసేనుడు పంపిస్తే భీమసేనుడి శక్తి కూడా చాలదు. భీమసేనుడు కూడా ఆన్సర్ సాటిస్ఫాక్షన్ చేయలేడు, క్వశ్చన్కి ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. మళ్ళీ లాస్ట్ ఎవరు? ధర్మరాజుని పిలిపిస్తారు. ధర్మరాజు చాలా ఎక్సలెంట్గా ఆన్సర్ చేస్తాడు. ఏంటంటే ఆ పెద్ద కుండ ఎవరో కాదు గురువులు, ఆ చిన్న కుండలు 100 కుండలు 4 కుండలు ఎన్నైనా కానివ్వండి, వాళ్ళు ఎవరో కాదు శిష్యులు. తిరిగి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి ఒక చిన్న కథతో మీ ముందు ఉంచుతా ఉన్నాను. ధర్మరాజు చెప్తాడు ఆన్సరు, గురు శిష్యుల అనుబంధం ఇది. పెద్ద కుండ అంటే గురువు, చిన్న కుండలు ఎన్నో కుండలు 100 కుండలు ఎన్నెన్నో ఉన్నాయండి. అది అంటే ఎవరంటే శిష్యులు అని చెప్తారు. తిరిగి వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేమండి, ఎందుకంటే విద్యాబుద్ధులు ఆ విధంగా నేర్పించినారు. ఈరోజు గూగుల్కి మనకి ఆ రోజు ఏముందంటే గురు శిష్యుల అనుబంధం ఉంది. ఈరోజు గూగుల్కి పిల్లలకి స్టూడెంట్స్కి అనుబంధం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఈ డివైడ్ అయిపోయిందో అప్పుడు పిల్లలు కూడా ఏమైపోయిందంటే ఓన్ నాలెడ్జ్ లేదు, ప్రతి దానికి మొబైల్ మీద ఆధారపడుతున్నాం. మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోయినాం క్రమక్రమంగా. మన అదృష్టం ఏంటంటే 90s పుట్టిన వాళ్ళంతా మనం ఇంకా కొన్ని 10వ తరగతి వరకు మనకు మొబైల్ లేదు, హ్యాపీగా ఓన్ నాలెడ్జ్తోనే కొన్ని స్కిల్స్కి సంబంధించి గేమ్లు ఆడుకునే వాళ్ళము రకరకాలుగా ముందుకెళ్ళాం కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం.
పిల్లలు ప్రధానంగా ఈరోజు ఓకే అది వేరే సబ్జెక్టు. కాబట్టి గురు శిష్యుల అనుబంధం అట్లుంటుంది. మనం ఏమి ఇచ్చినా వాళ్ళకి తిరిగి ఇవ్వలేము. కాబట్టి మనము ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎన్నో సంవత్సరాలు విద్యాబోధనలో అనుభవం ఉండే కాకుండా మరి ఎంతోమందిని శిష్యులుగా తయారు చేసి తన అనుభవాన్ని చాలా మధ్యకేరులో ప్రాంతంలో అయితేనేవ్వండి అన్ని చోట్ల చాలా దాదాపుగా నాకు తెలిసి 20-25 సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్గా, ప్రధాన ఉపాధ్యాయుడిగా కొన్ని వందల మంది టీచర్లుగా తయారు చేసినాడు. వందల మందిని వివిధ సెక్టార్లో పంపించినటువంటి వ్యక్తి అయినటువంటి మన సత్యనారాయణ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా మిత్రులు దయచేసి బయట నిలబడవద్దు. యొక్క ఉద్యోగం చూసిన తర్వాత మాకు ఆనందం కలిగి మాకు 4 మాటలు మేము చెప్తాం, అంతేగాని ముందు మీ పరిచయాలు మెయిన్, అదే మీ పండగ. కాబట్టి మీరే చేయాల్సింది. ఫస్ట్ మీరు, తర్వాత మేము. మా పంటలు మీరా అర్థమైందా? అర్థమైంది కదా? మీరు మా పంటలు రైతులకి ఉంటాయి, మీరు మా పంటలు కాబట్టి మీరే వచ్చాము తప్ప మాకేం వేరేం లేదు. ఏ రంగా, సుధా, రాజారెడ్డి, బిట్టు అందరూ మొత్తం 1 by 1 రావాలి. ఎందుకంటే పరిచయం చేసుకునే కార్యక్రమం ఇది. వాళ్ళు కూడా రావాలా. ఇంకా రాని వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 by 1 చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మరి సార్ వాళ్ళు చెప్పినట్లు ఎందుకంటే గురువులు వాళ్ళందరూ ముందు వీళ్ళు వాళ్ళ తర్వాత మనం ముందుగా సుధారాన్ని రావాల్సిందిగా కోరుచున్నారు. హాయ్ అందరికి. జెంట్స్ అయితే గుర్తుపట్టలేదు నేను చాలా మందిని, ఏమనుకోద్దండి. నా పేరు సుధారాణి, నాది అగ్రహారం. అంటే ఫ్రెండ్స్కి ఆ రోజులు ఏం లేవు అనుభవాలు ఒక్కటి కూడా అది చెప్పట్లేదు. 702 గ్రూపులకి ఒక మండల అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. వీడు మాట్లాడాలంటే తడబడతాడు. నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ లోకల్ గా అయితే అగ్రహారం వాళ్ళని ఎక్కువగా మేడం వీడి కొంతమంది మేడం అయితే ఎప్పుడుగా గేమ్స్ కి పిలిచేది. లోకల్ వాళ్ళు అయితే ఎప్పుడు గేమ్స్ కి రావట్లేదు అనమాట. అగ్రహారం వాళ్ళు ఎప్పుడు గేమ్స్ కి వెళ్తుంటే లోకల్ ఉన్న వాళ్ళు లేడీస్ ఏమంటుండే ఎప్పుడు అగ్రహారం వాళ్ళకి ఆట ఆడిపిస్తుంది అబ్బా మేడం హనుమంతమ్మ మేడం అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జానకి, నేను వెలుగు ఆఫీస్లో పనిచేస్తున్నాను, మధ్యకెర. మేము ఆదోన్ దగ్గర ఉంటాము, హౌస్ వైఫ్. మై నేమ్ ఈస్ హరిత, నేను పొద్దుటూరు హౌస్ వైఫ్గా పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాకు సార్ రంగస్వామి సార్ బాగా ఆనందంగా ఉండేటువంటి వారు. బాగా మోటివేషన్ క్లాసెస్, తర్వాత సార్ రామాంజనేయ సార్ 10th క్లాస్లో కానీ బాగా చెప్పడం, అన్ని విషయాలు తెలుగు మాకు బాగా గుర్తుంది. మా పిల్లలకి మా సార్ చెప్పినది కూడా ఇప్పటి వరకు గుర్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాము. సోషల్ టీచర్ లెసన్ రీడింగ్ చేయమని చెప్పేటప్పుడు అది బాగా గుర్తుంది నాకు. అనంతమ్మ టీచర్ పీఈటీ క్లాస్కి పిలుచుకెళ్ళేటువంటి వారు. హిందీ సార్ వచ్చేసి బాగా చెప్పడం, హిందీలోన చెప్తుంటారు, లెసన్ చదివించేటువంటి వాళ్ళు, బాగా చెప్పేటువంటి సార్ వాళ్ళు కూడా. తర్వాత సార్ బాగా ఉండాలమ్మా, ఆడపిల్లలు బాగా తినాలి, బాగుండాలి, బాగా చదువుకోవాలి అనేటువంటి ఎక్కువ చెప్తూ ఉండేటువంటి సారు. సత్యం సార్ అయితే మ్యాథ్స్ బాగా చెప్పేటువంటి వాళ్ళు. సోషల్ సార్ కూడా బాగా చెప్పేటువంటి వాళ్ళు. నాకైతే బాగా రంగస్వామి సార్ బాగా గుర్తు అనమాట. మాకు చిన్న క్లాస్ నుంచి మోటివేషన్ క్లాసెస్ కానీ బాగా చదువుతామమ్మా, అలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు బాగా చెప్పేటువంటి సార్ మాకు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. వాళ్ళు అలా చెప్పడం వల్లనే మీకు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నామంటే. మాకు అప్పటికి ఏం లేకపోయినా మాకు పేద కుటుంబం అనమాట. అయినా కూడా అప్పుడు మాకేం లేకపోయినా కూడా మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో చదివి కానీ అంతో ఇంతో బాగా వర్క్ చేసుకుంటున్నాము అని మా పిల్లలకి చెప్తూ ఉంటాం. అలా అందుకోసం వాళ్ళు చేసినటువంటి బాగా చదువు చెప్పడము, మోటివేషన్ క్లాసెస్ అనేటువంటి ఉండడం వల్ల మేము మా పిల్లలకి చెప్పుకోవడము. మా క్లాస్లో నేను కూడా చెప్తూ ఉంటా, మాకు అప్పుడు సార్ వాళ్ళు ఇలాగనే చెప్పేటువంటి వాళ్ళు, బాగా చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకు ఇంత చెప్తున్నా కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది మీకు తెలీదు అనేటువంటిది నేను కూడా చెప్తూ ఉంటా క్లాసెస్లోన. ఓకే, ఇదంతా ఇంతమంది ఈ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రాదు మనకు. ఎప్పుడో ఒకసారి కలుస్తున్నాం. ఇంతమంది మిత్రులను చూసి ఫస్ట్ మాట్లాడడానికి మాటలు రాలేదు.
చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే ఎంతో ఆనందం అన్నమాట. మామూలుగా మన ఇంట్లో ఫంక్షన్ కాదు ఇది, మన ప్రాబ్లమ్స్ ఉండవు, వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా చిల్గా ఉంటుంది అనుకుంటాం. మన ఇంట్లో ఇది కొంతవరకు నిజం. ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఇంకా చెప్తానండి, వినండి. ఒక 5 నిమిషాలు 2 minutes ఆలోచన రావడం అనేటువంటిది ఎంతో గొప్ప. అది కాక నువ్వు ఇంతమందిని కలుపుతున్నావు అంటే ఆ గ్రేట్నెస్ అంతా నీకే వస్తుంది అని ఛాన్సాలు చెప్పాను. నేను ఏదైనా కావాలనుకుంటే నా తరపున హెల్ప్ చేస్తాను, ఎవరైనా గ్రూప్ నెంబర్ యాడ్ చేయడం కానీ. సర్లే అని రాణి కూడా బాగా మోటివేషన్ చేసింది. మన గర్ల్స్తో పాటు మన గర్ల్స్ అందరికీ ఇలా చేయడానికి సద్దాం, తర్వాత భాస్కర్ వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేసినారు. నాకైతే జెంట్స్ చాలా మంది పేరు నేమ్స్ అయితే గుర్తు లేవు, కానీ ఫేసెస్ కూడా తెలియదు అంత మాత్రం. ఓన్లీ సద్దాము, భాస్కర్, తర్వాత ఇక్కడ మా ఏరియాలో ఉంటారు కాబట్టి రాణి చెప్తూ ఉంటుంది. వాళ్ళ గురించి అయితే తెలుసు, కానీ మిగతా వాళ్ళైతే నాకు అంత ఐడియా లేదు. మిగతా వాళ్ళు ఏమనుకోకండి. విజయ్, ఆర్టీసీ రమేష్, సుగ్లప్ప బయటికి పోతే 100 రూపాయలు ఎలా కలవడం అనేటువంటిది. పెళ్లి ఫంక్షన్ లో అయితే మన రిలేటివ్స్ మనం మాత్రమే గౌతమాచారి, స్కూల్ ఫ్రెండ్స్ అనేటువంటిది కలవడం అనేటువంటిది ఇలాంటి ఫంక్షన్ లోనే మాట్లాడతాం మనం, మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేం. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాన్ని కలిపినటువంటి రాణికి, మనతో ఉన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే, ఇంతవరకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్కి థ్యాంక్స్. సార్ ఇంకొకసారి టీచర్స్కి పాదావి వందనాలు. మంచి విద్యలు నేర్పించి ఏదో అంతో ఇంతో మా కెపాసిటీని బట్టి నేను ఏదో ఒక స్కూల్లో వర్క్ చేసుకుంటున్నా సార్. నా పేరు విజయలక్ష్మి. థ్యాంక్ యూ సార్. హౌస్ వైఫ్, మ్యాథ్స్ సబ్జెక్ట్కి టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ వర్క్ చేయడానికి కూడా కారణం ఏమంటే మాకు 10th క్లాస్లో ఉమా మేడం ఉన్నవారు. మ్యాథ్స్ అంటే ఇంతకుముందు దేవేంద్ర సార్ చెప్పినారు, ఇంకా చెప్పినారు, కానీ 10th బేస్ అక్కడ బాగా పడింది. మా బ్రహ్మ బాబాయ్ అని ఒక ఆయన ఉన్నవాడు, ఆయన చెప్పిన మ్యాథ్స్, మేడం చెప్పిన మ్యాథ్స్ మాకు బాగా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయినాము. ఆ ఇన్స్పిరేషన్తోనే బీఈడీ చేస్తాము. యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్రెండ్స్ విద్యానికేతన్లో. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. రోజున నేను అగ్రహారంలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మమత, నేను హౌస్ వైఫ్. నా పేరు లక్ష్మీదేవి, హౌస్ వైఫ్. నేను చింతకుంటలో ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధనలక్ష్మి, నేను పచ్చగొండలో ఉంటాను, హౌస్ వైఫ్. ఫ్రెండ్స్, నా పేరు రాధా, నేను గుట్టకల్లో ఉంటున్నా, హౌస్ వైఫ్. ఇప్పుడు చెప్పినట్టుగా మన ఫ్రెండ్స్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు ఇవన్నీ చెప్పారు కదా. ఇక్కడ హిందీ సార్ ఉన్నారు చూసారా? హిందీ సార్ అంటే ఏం గుర్తొచ్చేది మీకు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సుమలత, నేను కెనరా బ్యాంక్ ఎంప్లాయీ, క్లర్క్, వర్కింగ్ ఇన్ కర్ణాటక. ముఖ్యంగా గురువులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ ఇక్కడ గ్యాదర్ చేసిన రాణికి ప్లస్ సద్దాంకి అందరికీ వెరీ థ్యాంక్స్. ఇంకా సత్యనారాయణ సార్, నేను చైతన్య స్కూల్లో 6th 7th చదివినాను. సత్యనారాయణ సారు నేనైతే గుర్తుకుంటాను సార్కి. అప్పటి నుంచే నాకు మెయిన్గా చదువు అనేది చాలా వచ్చింది. సత్యనారాయణ సార్ మ్యాథ్స్, అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా బాగా చెప్పేవాళ్ళు. అందుకని నేను గెటిన్ అయినాను. నా పేరు కవిత, నేను ఫ్యామిలీలో ఉంటాను. ప్రస్తుతానికి గుంటకల్లోనే ఉన్నాను, టైలరింగ్ చేస్తాను, ప్లస్ దొడ్లాది డైరీ చూసుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకి మరి టీచర్స్ అందరికీ ఫస్ట్ వాళ్ళందరికీ నమస్కారము. నా ఫ్రెండ్స్ నా పేరు లూర్తమ్మ. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను హౌస్ వైఫ్, ఇక్కడే మదికెరలోనే ఉంటాను. థ్యాంక్ యూ. వచ్చిందే ఇప్పుడు మళ్ళీ సుత్తులు పెడుతున్నావాడా? టీచర్స్ గారికి నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సరిత, హౌస్ వైఫ్. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళకి నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శారద. హలో, ముందుగా గురువులందరికీ నమస్కారాలు. నా పేరు మమత, మాది బొమ్మనపల్లి, ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఫ్రెండ్స్, లేడీస్, జెంట్స్ అందరికీ ధన్యవాదాలు.
ఇంతగా అందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ మన కోసం మళ్ళా ఒక స్వీట్ మెమొరీ ఇప్పటి నుంచి మళ్ళీ మనం ఎంగేజ్ వరకు అక్కడ ఓల్డ్ ఏజ్ వరకు ఇలాగ జ్ఞాపకంగా దీన్ని పెట్టుకోవడానికి ఇంత కృషి చేసిన రాణికి, తర్వాత బాయ్స్కి, మనందరిని కడుపునందుకు, ఉపాధ్యాయులకి, వాళ్ళు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. నేను బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది, హౌస్ వైఫ్గా ఉన్నాను. శిలాదేవి, నేను మధ్యకర మండల మహిళా సమైక్యలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. మధ్యకరలోనే ఉన్నాను. తొందరగా అందరు కూడా రావాలి. గురువులకు నమస్కారాలు, మా పాదాభివందనాలు సార్. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉంటే మీ గొప్పతనమే మాకు. సార్ సత్యనారాయణ సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నువ్వు చాలా బాగుంటాం మన దేశం. అదే మన హాస్టల్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నా వచ్చినారు అందరూ. అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొత్త సార్ మన అంత పేరున్నా చాలా థ్యాంక్స్. మన జవాన్ కూడా గౌతమ్ ఉన్నాడు ఇక్కడ. గౌతమ్ చాలా థ్యాంక్స్ రా. గౌతమ్, విజయ్, మీరు చాలా బాగా కష్టపడాలరా. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. నేను పత్తికొండ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. జమేదార్ కృష్ణరాజు. యాక్చువల్గా ఎయిత్ 9th 10th నేను ఇక్కడ చదవలేదు. కాకపోతే మా హాస్టల్ వాళ్ళు మేమంతా దీనివల్ల ఇక్కడ రావడం జరిగింది. కానీ 5th క్లాసు 6th క్లాసు నా క్లాస్ నుంచి మా విజయలక్ష్మి, సరిత చదవడం జరిగింది. కానీ ఏదైనా కానీ మనం ఒక లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామన్ జరుగుతూ ఉంటాయి. దాని నుండి మనం ఏం నేర్చుకుని ముందుకు పోయినాం అనేది మన స్కూల్ ద్వారా చాలాసార్లు మనం నేర్చుకోవడం జరిగింది. దాన్ని అట్లే పోవాలని కోరుకుంటున్నాను. నేను గ్రీన్ రైజ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సౌత్ జోన్ మేనేజర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్. త్వరలో అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ, లేడీస్ అండ్ జెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మేము బీసీ హాస్టల్లో ఉంటాము. దాదాపు 35 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళం ఫస్ట్ మేము. నా పేరు వచ్చేసి మోహన్. నేను ముత్తూట్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నాను, అసిస్టెంట్ మేనేజర్గా. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ చేస్తామో అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి దగ్గర ఏరియా వరకు కూడా అదేవిధంగా ఇంటికి వెళ్ళిపోవాలని, హ్యాపీ ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను. నేను సివిల్ కాంట్రాక్టర్. ఒక సార్ వాళ్ళతో గుర్తుంటే సత్యనారాయణ సారు ఒక పాట గ్రౌండ్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఆడనే మోకాల మీద 2 పీరియడ్లు నిలబెట్టిండే. అది ఇప్పుడు కూడా గుర్తుంది. నమస్తే సార్. యాక్చువల్గా నేను విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ పికప్ అండ్ డ్రాప్. ఇక నాకు 12 years నేను బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్ఎస్బిసి విప్రో సాఫ్ట్వేర్ సొల్యూషన్లో క్యాబ్ సర్వీస్గా చేసినందుకు వాళ్ళకు గుర్తుగా నేను ఒక చిన్న డ్రైవర్గా ఉంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ కంపెనీ. బెస్ట్ డ్రైవర్ అవార్డు నాకు 14 and 18 హెచ్ఎస్ హాంకాంగ్ సాంజాయ్ బ్యాంకింగ్ సెంటర్ యుఎస్ తీసుకెళ్ళింది. నా గుడ్ విల్ చూసి నాకు ఈ 2024లో నాకు వెండర్షిప్గా ఇచ్చారు. నా తరఫున ఇప్పుడు కనీసం ఒక 50 మంది క్యాబ్. ఈ శుభ సందర్భంగా మా గురువులకు, నా ఫ్రెండ్స్కు థ్యాంక్స్. నేను చిన్నప్పటి నుంచి 6th class చదివా. మా ఫ్రెండ్స్ సులోచన, ఆమె గుర్తుపట్టిందో లేదు, ఈ అమ్మాయి రజని అంట. మా ఊర్లో ఇప్పుడు మామ అంటుంది నన్ను, నాకే గుర్తులేదు. మా తమ్మునికి మా ఇంటి పక్కన అబ్బాయికి ఆమె మ్యారేజ్ చేశారంట, నాకు తెలియదు. ఇప్పుడు దాకా ఆమె వచ్చి మామ ఇక్కడ వచ్చినావు మామ అన్నది. కానీ ఆమె నాకు చిన్నప్పుడు 2002 నుంచి నాకు మా క్లాస్మేటే. 6th class మేము క్లాస్ బాయ్స్ కలిసినప్పుడు మేము గర్ల్స్ స్కూల్లో అక్కడే చదివాము. సో హ్యాపీ బ్రో అండ్ మేడమ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. రంగం సార్, నన్నేమి 10th లో నన్ను కాపీ కొడుతుంటే పట్టుకో సార్ నువ్వు. సరే పార్సార్ది, కనీసం నేను వచ్చినప్పుడన్నా కొద్దిగా దాపెట్టుకోరా కాపీ అంటే, సార్ నువ్వు వస్తే ఏళ్ళు పెడితే ఏళ్ళు మళ్ళీ ఎక్కడ పెట్టాలి అర్థం కదా సార్, చూసి రాస్తే. థ్యాంక్ యూ సార్. ఓకే, అదే మేడం పీటీ మేడం మీకు చిన్ననాటి చిన్నప్పటి నుంచి మీరు శాంతి టాలెంట్ చదివేటప్పటి నుంచి మీకు స్టూడెంట్ మేడం. నేను బహుశా మీకు గుర్తుకుండవచ్చు. మీ హస్బెండ్ సార్ కూడా మాకు సీనియర్ సారు మాకు ట్యూషన్లో క్లాస్ చెప్పేది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బీసీ హాస్టల్లో చదివాను. బీసీ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ ముందుగా వేదికను అలంకరించినటువంటి
మన ఉపాధ్యాయుల గారికి అందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు చెప్పిన విద్యాబుద్ధుల వల్లే మేము ఈ రోజులు ఏ స్థాయిలో ఉన్నా మీరు చెప్పిన విద్యా ఫలాలే అని గౌరవంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు జి మహేష్ బాబు, మాది సొంత ఊరు పందికొన. నేను పత్తికొండలో ఉంటున్నాను, వర్కింగ్ యాజ్ ఎస్జీ టీచర్. మరి చిన్నప్పుడు సార్ వాళ్ళు చెప్పినటువంటి ఆ గురుగారు చెప్పినటువంటి విద్యాబుద్ధులు వాళ్ళని యొక్క ఇన్స్పైర్ తీసుకొని ఈరోజు నేను టీచర్గా ఉన్నాను. మా హిందీ సారు మహమ్మద్ అలీ సారు, అక్కడ రామాంజనేయ సార్ గారు ఉన్నారు. అదేవిధంగా హిందీ సార్ అయితే మనకి 6-7 తరగతిలో ఉన్నప్పుడు మన హోంవర్క్ రాయకపోతే అది వేలు తిప్పేసి కొట్టి ఒంగోబెట్టి పిల్లవాడిని పైన ఎక్కించి రాపించేవాడు. అది అంటే అప్పుడు బాధపడినా కూడా ఈరోజు ఆ బాధపడడం వల్లనే ఈరోజు మనం ఈ ఉన్నత స్థాయిలో ఉన్నాం మేము. అదేవిధంగా తెలుగు రామాంజనేయ సార్ గారు, నేను కూడా టీచర్ కాబట్టి సారు బాగా కలుస్తున్నాం అప్పుడప్పుడు సారు. అదేవిధంగా నాగరాజ్ సారు, ఉస్మాన్ బాద్ సార్ గారు, రంగస్వామి సార్ గారు అయినా కూడా మాకు సైన్స్ బాగా చెప్పి ఆ ప్రాక్టికల్ కాంతి గురించి చాలా చక్కగా వివరించినారు ఇక్కడ రూమ్లోన. అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి సార్ గారు హెడ్ మాస్టర్గా పనిచేయడం ఉంది మనం అప్పుడు. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బొంతిరాల విలేజ్ కృష్ణగిరి మండలం. నేను ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఎంఎస్సి బీఈడి ఎల్ఎల్బి చేశాను. బట్ మేము ఆ వయసులో బీసీ హాస్టల్లో ఏమి కల్మషం లేని వయసులో దాదాపుగా 100 మెంబర్స్ పైన ఉండి ఆ లైఫ్ మళ్ళీ రాదు అని ఎప్పటికీ అనుకుంటున్నాము. ఆ లైఫ్ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎలా కల్తీగా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ లైఫ్, ఆ ఎడ్యుకేషన్, అప్పటి గురువులు, అప్పటి విద్యాబుద్ధులు మరి ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరని నేను గర్వంగా చెప్పగలుగుతా. ఎందుకంటే అప్పట్లో సత్యనారాయణ రెడ్డి సార్ గారు హెచ్ఎంగా ఉన్నప్పుడు, రంగస్వామి సార్ గారు, రామాంజనేయులు సార్ గారు వీళ్ళందరూ మాకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు. ఈ పొద్దు మేము ఇంత పొజిషన్లో ఉన్నామంటే కూడా కారణం ఆ పొద్దు మీరు నేర్పిన విద్యాబుద్ధులని మేము సగర్వంగా చెప్పగలుగుతాం సార్. థ్యాంక్ యూ. ఓకే, తొందరగా వేదిక పైన ఉన్న ఉపాధ్యాయుల గారికి నమస్కారాలు. ఫస్ట్ నా పేరు గణేష్. ఇక్కడ బీసీ హాస్టల్లో 10th వరకు చదివాను. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ రెడ్డిస్ సిటీ ఒత్తిడిలో పనిచేశాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 1 year నుంచి డ్యూటీకి అటెండ్ కాకుండా ఉన్నాను ప్రస్తుతానికి. ఇది కొంచెం క్లియర్ అంటే కెమికల్ ఎఫెక్ట్ పడింది. అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాను, ఇప్పుడు ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. మా వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. అందరి తరఫున బీసీ హాస్టల్ వాళ్ళ తరఫున నేనే మాట్లాడుతున్నా. అందరికీ ప్రతి ఒక్కరికి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు బాలకృష్ణ, ఆల్రెడీ చెప్పాను. నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఆ రోజు చదివిన చదువులకి ఈరోజు ఉన్న పొజిషన్కి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ ఉపాధ్యాయులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉపాధ్యాయులు అందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఉండూరులో ఉంటూ బీసీ హాస్టల్లో 10th వరకు చదువుకొని ఆఫ్టర్ 10th హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడ బిజినెస్ మ్యాన్ లాగా సెటిల్ అయ్యాను. స్టిల్ నాకు ఏదైతే ఇక్కడ 10th అయిపోయిందో ఇదే నాకు ఎడ్యుకేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బిజినెస్ వెళ్ళిపోయాను. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఇచ్చిన నాలెడ్జే నాకు ఇవాళ ఇక్కడ నిలబడి ఉండూరు వదిలిపోయి అక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యేలాగా నేను టోటల్ ఏమన్నా నేర్చుకున్నాను అంటే ఓన్లీ జెడ్పీహెచ్ హై స్కూల్ మధ్యకేరలోనే నేర్చుకున్నాను. 2025లో కూడా ఈ మాట గర్వంగా చెప్పాలి నేను. ఎందుకంటే ఏదైతే నేను ఇక్కడ నేర్చుకున్న పాఠాలే నాకు గుణపాఠాలు అయ్యి నేను లైఫ్లో ఈ స్టేజ్లో నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నానంటే దానికి ఒకటే ఒక కారణం మధ్యకేర జెడ్పీహెచ్ స్కూల్, అక్కడ ఉన్న మాస్టర్లు అందరూ అండ్ ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా. నేను ఎందుకంటే ఇదే ఊర్లో ఉండి హాస్టల్లోనే చదువుకున్నాను. మనకు అందరూ కూడా ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో ఒక ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫాలో అప్ చేసేసి అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా గ్యాదర్ అయ్యి ఇంతమంది ఇక్కడ ఒకటే దగ్గర కలిసామంటే అది ఓన్లీ హార్డ్ వర్క్ సమ్ పీపుల్. అది కమిటీ కుర్రాలని పెట్టేసి ఒక 10 మంది ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చింది. అందరికీ ప్రతి ఒక్కరికి నేను దానిపై థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ హార్డ్ వర్కే ఓన్లీ ఇక్కడ ఉన్నది. అండ్ మాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా ఈ స్కూల్ నుండి వచ్చిందే. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినప్పటికీ ఇప్పుడున్న సిస్టమ్కి అప్పుడున్న సిస్టమ్కి చాలా చేంజ్ ఉంది. అప్పుడు మేము సార్లు అనగానే సార్ కనిపించగానే లోపల పోయి దాచుకుంటూ వెళ్ళము. సార్లు ఇచ్చే పనిష్మెంట్లు, సార్లు ఇచ్చే
ఈ హాలిడేస్ వచ్చినప్పుడు నోట్ బుక్స్ రాయడం అనేటివి ఇవన్నీ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవటము ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో అలాంటివి లేవు. కిడ్స్ అలా లేరు. కానీ మేము అప్పుడు ప్రతిదీ నేర్చుకున్నది ఓన్లీ జెడ్పీహెచ్ హై స్కూల్. ఇది గర్వంగా చెప్పగలను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెల్ హెల్త్ అండ్ గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఫర్దర్ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.